వాళ్ళు ఎంతమంది ఉన్నారు? చాలా కొద్ది మంది, అతి తక్కువ మంది. మొత్తం లెక్క పెడితే నైట్ కానీ పగలు కానీ ఒక 10 మంది ఇలా వచ్చారు. ఈ ఉపవాసం మీటింగ్లో చాలామంది ఆశీర్వదించబడినట్లుగా నేనైతే అనుకుంటున్నాను. ఎంతమంది ఆశీర్వదించబడ్డారు చెప్పండి? ఆత్మీయంగా నేను కూడా ఆశీర్వదించబడ్డాను. ఎప్పుడైతే మన ఆత్మీయ జీవితంలో మనం దిగజారిపోతామో దేవుడు మరలా మనల్ని మేల్కొల్పుతాడు అనమాట. మరలా మనల్ని ఆత్మీయ జీవితంలో మేల్కొల్పుతాడు. ఎక్కడైతే పడిపోయామో మళ్ళీ అదే స్థానం నుండి దేవుడు మనల్ని పైకి లేపి నిలబెడతాడు. ఎందుకంటే దేవునికి ప్రతీది కూడా సాధ్యం. అప్పుడు నేను ఒక మధ్యాహ్న కాల సమయంలో ఒక వాక్యాన్ని మీకు విత్తడం జరిగింది. ఆ వాక్యాన్ని అందరూ విన్నారు శ్రద్ధగా. అదే వాక్యాన్ని దినాన్ని నేను కంటిన్యూ చేయాలని అనుకుంటున్నాను. ఆ వాక్యము మీ అందరూ తెలుసు. 3 వ్యక్తుల గురించి చెప్పాను నేను. ఒకసారి కదా నేను వాక్యం చెప్పింది, 2 సార్లు ఒకసారి వాక్యం చెప్పాను. ఉపవాసం మీటింగ్ 2 సార్లు చెప్పాను. 2 సార్లు చెప్పాను. ఒకసారి మాత్రం చెప్పాను. పాస్టర్ గారు ఉన్నప్పుడు చెప్పాను. ఆ రోజు పాస్టర్ గారు ఇంటికి వచ్చి ఆయన కూడా చాలా అప్రిషియేట్ చేశారు నన్ను. ఎందుకంటే చాలా చక్కగా చెప్పావు ఋతు, అంటే నువ్వు చాలా బాగా. ఎందుకంటే ఆయన ముందు నేను వాక్యం చెప్పడం అంటే చాలా కష్టం. ఎందుకంటే ఆయన బిల్వర్ చర్చిలో అన్ని సంవత్సరాలు తర్ఫీదు అయ్యి అన్నీ చేసి అట్లా, అంటే అనుభవం, మంచి అనుభవం ఉన్నటువంటి వ్యక్తి. అక్కడికి చాలా విషయాలు కొత్తలో అడిగేదాన్ని పాస్టర్ గారిని. ఎందుకంటే నేను కూడా పాస్టర్ గారి ఫ్యామిలీ నుంచి వచ్చాను కాబట్టి సాధ్యమైనంత వరకు నాకు కొంచెం ఇగో ఉంటుంది. ఎవరిని అడగను ఆ విషయాన్ని. సాధ్యమైనంత వరకు నా డిక్షనరీలు ఇవన్నీ చూసుకొని మనకి సెర్చ్ చేసుకుని అన్నీ చేసుకున్న తర్వాత ఒకవేళ దాన్ని మనం పబ్లిక్గా చెప్పేటప్పుడు ఇది రైటా రాంగా అనేది కూడా ఒక ఫైనల్గా పాస్టర్ గారి దగ్గర రిజిస్ట్రేషన్ తీసుకోవడం జరుగుతుంది అనమాట. అన్నప్పుడు పాస్టర్ గారు కూడా వచ్చి ఇంటికాడ అందరూ చాలా ధారాళంగా చక్కగా చెప్పారు. దేవుడు నేను బాగా వాడుకుంటున్నాడు కాబట్టి దేవుని సన్నిధిలో దేవుని కొరకై వాడబడు అని చెప్పి అని చెప్పడం జరిగింది అనమాట. ఆ సమయం అప్పుడు నేను మీకు ఒక వాక్యాన్ని వివరించాను. ఎంతమంది గుర్తుంది? ఎవరైనా చెప్తారా? చెప్పండి. సోమన్ గారు ఆ రోజు నాకు కొంచెం అవార్డు అందించాడు. అవార్డు కోసం నేను చాలా కొట్టుకులాడాను. మీ అందరి దగ్గర నుంచి నాకు ఆన్సర్ రావాలని సోమన్ రాజు గారు ఆ రోజు వినించాను. 3 వ్యక్తుల గురించి మీకు చెప్పాను. మొట్టమొదటిగా ఏ వ్యక్తి గురించి చెప్పాను? నేను అబ్రహాం గురించి చెప్పాను. అబ్రహాము ఏ విధంగా దేవునికి విధేయత ఆయన చూపించాడో చాలా చక్కగా విన్నాం. చాలాసార్లు దేవుడు మన యొక్క విశ్వాసాన్ని కానీ లేకపోతే మన యొక్క విధేయతను కానీ ఎప్పటి వరకు పరీక్షిస్తాడంటే, మనకి ఏదైనా ఒక దాన్ని ఇవ్వబోతున్నాడు అంటే కనుక ఆయన లాస్ట్ మినిట్ వరకు కూడా మనల్ని పరీక్షిస్తాడని, పరీక్షించి అప్పుడే ఆ కార్యాన్ని దేవుడు మన పట్ల చేస్తాడు. అలాగే అబ్రహాము విషయంలో మనం చూసాం. అబ్రహాము ఎంత విధేయత చూపించాడు, మరి దేవుని పట్ల ఎంత ఒబీడియన్స్ ఆయన చూపించాడు అనేది మనం చూసాం. ఎందుకంటే తనకి ఒక్కగానొక్క కుమారుడు పుట్టినప్పుడు తిరిగి నాకు ఇచ్చేయమన్నప్పుడు ఏ విషయంలో కూడా ఆయన తలంపులో కానీ ఆయన యొక్క హృదయంలో కానీ ఆయన యొక్క ఆలోచనలు ఎక్కడ కూడా ఆయన పాపము చేయలేనట్టుగా మనము ఆ వాక్యంలో చూసాం. కాబట్టి అక్కడ ఆ కుటుంబాన్ని ఒక విధేయత కలిగినటువంటి కుటుంబంగా చూసాం. మొత్తం అందరినీ కూడా, ఒక యజమానుడే కాదు. ఈ రోజుల్లో భార్య భర్తకు విధేయత చూపించదు, భర్త భార్యకు విధేయత చూపించరు. వీళ్ళిద్దరూ కలిసి పిల్లలు, తల్లిదండ్రులకి ఇద్దరికి పిల్లలు విధేయత చూపించరు. కానీ ఆ కుటుంబంలో ఎక్కడా కూడా వాళ్ళకి పిల్లలు లేరు అఫ్కోర్స్. కానీ అబ్రహాముకి మరి ఆ సంతానాన్ని ఇచ్చినప్పుడు ముందు నుంచే ఆయన ఎంతో విశ్వాసాన్ని ఇచ్చాడు. ఒకే ఒక కొడుకు, ఎవరు? ఇస్సాకు. మరి ఇస్సాకు కూడా ఎంత విశ్వాసాన్ని చూపించినట్లు మనం చూస్తున్నాం. మరి బలి ఇవ్వడానికి అమోరియా పర్వతం దగ్గరికి వెళ్ళినప్పుడు ఇవన్నీ మీకు తెలిసిన విషయాలే. ఆ ముందు సెక్షన్లో నేను మీకు చెప్పాను అన్నమాట. అలాగే బాలుడైనటువంటి సమయల గురించి కూడా చూసాం. అక్కడేమో అబ్రహాముకి దేవుడు వాగ్దానం చేసి ఇచ్చినటువంటి బిడ్డ. ఇక్కడ హన్నా ఏమో దేవుణ్ణి అడిగి పొందుకున్నటువంటి బిడ్డ. ఇద్దరికి డిఫరెన్స్ కనపడుతుంది కదా. అక్కడేమో అబ్రహాము అడగలేదు, వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు. కానీ ఎప్పుడైతే దేవదూతలు ఆ గృహానికి వెళ్ళారో వాళ్ళకి ఏది కొదువుగా ఉందో వాళ్ళకి తెలిసింది. దేవుడు ఎప్పుడైనా మన గృహానికి వచ్చినప్పుడు దేవునికి ఏది కొదువుగా ఉందో మన గృహంలో ఆయనకి కనపడుతుంది. మన ఆత్మీయ జీవితంలో ఏది కొదువుగా ఉందో ఆయనకి కనపడుతుంది. కాబట్టి తప్పనిసరిగా మన దేవుడిని మన గృహానికి ఆహ్వానించుకోవాలి. ఒక్కోసారి దేవుడు ఆహ్వానించుకుంటానే మన తలుపు దగ్గర నిలబడి డోరు కొడతాడు. ఎవరైనా తలుపు తీస్తారేమో, నేను వచ్చి వారి ఇంటిలో నివసిద్దామని చెప్పి. కానీ చాలాసార్లు మన హృదయాలు మూయబడి
మన తలుపులు మూయబడి ఆయన డోర్ కొడుతున్నప్పటికీ కూడా ఆయన లోపలికి రాలేక ఆ గుమ్మం దగ్గర నుంచి బయటకు వెళ్ళిపోతున్న దినానికి చాలామంది చాలా వరకు కూడా లోక ఆశల్లో పడిపోతున్నారు, ఈ లోకపు పనుల్లో పడిపోతున్నారు. దేవుడు ఇచ్చినటువంటి సమయాన్ని సద్వినియోగం చేసుకోవట్లేదు. ఎంతమంది సద్వినియోగం చేసుకున్నారు మన ఉపవాస మీటింగ్లు? పాస్టర్ గారు అందుకని వేరే వ్యక్తుల్ని పిలవాలంటే కూడా ఆయన చాలా భయపడతారు. ఎందుకంటే మనం ఒక వ్యక్తిని బయట నుంచి పిలిచినప్పుడు ఇక్కడ ఎవరు ఉండాలి చెప్పండి? వినేటువంటి వారు ఉండాలి. 10 మంది కొరకు 20 మంది కొరకు మనం పిలవలేము. పిలిచినటువంటి వారిని మనం ఉపయోగించుకోవాలి. ఆయన ఉంటేనే పంపించం కదా మనం. ఆయనకు ఒక గిఫ్ట్ కూడా మనం ఇవ్వాలి అంటే మనం అతను ఆత్మీయంగా మనము ఉపయోగించుకోవాలి. మనం ఆత్మీయంగా ఆయన మనకు వాడబడాలి. అలాంటప్పుడు అందుకని దేవుడి సన్నిధిలో మేమే చెప్పడం జరిగింది. అయినప్పటికీ కూడా చాలా మంది బిడ్డలు ఆత్మీయం పొందుకున్నారు, ఆత్మతో ప్రార్థన చేశారు, కన్నీటితో ప్రార్థన చేశారు. మన కోతవరపడి వెళ్ళినప్పుడు కూడా పాస్టర్ గారు మొన్న మేము పెళ్లికి వెళ్ళి వస్తాం, మధ్యలో కోతవరపడి కూడా వెళ్ళాం. బస్మ బుధవారం అక్కడ స్టార్ట్ పెట్టాలి నా ఉద్దేశంతో వెళ్ళినప్పుడు అక్కడ చెప్తున్నారు పాస్టర్ గారు, మన ఉపవాస కోడికలు హైదరాబాద్లో జరిగినవి కాబట్టి అక్కడ కూడా ఇక్కడ ఎలాంటి ఆత్మనైతే నేను చూశాను కోతవరపాడులో, ఆ మీటింగ్స్లో అలాంటి ఆత్మని నేను అక్కడ చూశానని చెప్పాను. చాలా సంతోషం. ఎందుకంటే అదే ఆత్మతోటి అందరూ ఉండాలి, మళ్ళీ చల్లారిపోకూడదని. మళ్ళీ ఇవాళ తెల్లవారుజాము నేను చూస్తున్నాను పాస్టర్ గారు బాగాలేదు, అక్కడ బాప్టిజాలు ఇవ్వాలి అని వెళ్తూ ఉంటారు అనుకున్నప్పుడు విశ్వాసులు రాత్రికాల సమయం ఉంది, ఎంత ప్రార్థన చేస్తున్నా. నాకు మన హిమాలయన్ చర్చ్ గ్రూప్లో పెట్టారు, అది ఓపెన్ చేసి విన్నాను. నాకు ఆ స్వరాలు వినపడుతున్నాయి అనమాట. అయ్యా మా పాస్టర్ గారికి మంచి ఆరోగ్యం ఇచ్చి ఏమైనా సరే మా మధ్యకి నడిపించండి అని ప్రార్థన చేశాను. ఏదో హాస్పిటల్కి వెళ్ళాం, మందులు వేసుకున్నాం, స్వస్థపడిపోయాం, వెళ్ళిపోతున్నాం, అది కాదు. ఎన్ని మందులు వాడినా ఎక్కడికి వెళ్ళినా కూడా దేవుడు అనేటువంటి వ్యక్తి మనకి, దేవుడు అనేటువంటి వాడు మనకి స్వస్థతను ఇవ్వకపోతే మనం ఎంత వేసుకున్నా అలానే ఉంటుంది. కాబట్టి పాస్టర్ గారు రాత్రికాల సమయం ఎందుకు బయలుదేరి వెళ్ళారు క్షేమంగా. మరి అక్కడ బాప్టిస్ట్ కార్యక్రమాలు ఉన్నాయంట, ఆ కార్యక్రమం కోసం తప్పనిసరిగా వెళ్ళారు. నాకు అనిపించింది ఎంత ఓపిక లేకపోయినా కానీ దేవుని పరిచర్య అంటే తప్పనిసరిగా అయినా వెళ్ళిపోతారు. చెప్తా ఉంటాను నాతో, ప్లాట్ఫామ్ టు 5 స్టార్ అంటే మంచిగా టికెట్ దొరికింది అనుకో, మంచిగా ఏసీలు వెళ్ళిపోతారు, లేకపోతే చక్కగా వెళ్ళిపోతారు. బెర్త్ మీద దొరకపోతే బాత్రూమ్ దగ్గర కూర్చునైనా వెళ్ళిపోతారు. అలాంటి పరిస్థితి దేవుడు రానే లేదనుకోండి. దేవుడు అలాంటి బిడ్డల కోసం ఏదో ఒక వాహనాన్ని సిద్ధపడి చేస్తాడు. ఏదో కొత్త దినాల్లో ఆయన అట్లా వెళ్ళారు దొరికినప్పుడు. కానీ దేవునితో మనం ఉన్నప్పుడు ఏదో ఒక వాహనాన్ని దేవుడు సిద్ధపడి చేస్తారు. మంచి బెర్త్ దొరికిందంట, బస్సు స్లీపింగ్ అయితే వెళ్ళిపోయినట్టు చెప్తున్నారు పాస్టర్. కాబట్టి దేవుని పని చేసేటువంటి వారికి దేవుడే సహాయాన్ని అందిస్తాడు. అలాగే హన్నా గురించి చెప్తాను మీకు. హన్నా దేవుని దగ్గర మొక్కుకుంది, నాకు ఒక్కగానొక్క కుమారుని ఇస్తే తిరిగి నీ సన్నిధికి నేను ఇచ్చేస్తాను అన్న మాట చొప్పున దేవుడికి సమయాన్ని ఇచ్చేసింది. ఆ సేవకుడైనటువంటి ఏ లేదుట పరిచర్యకు ఆయన్ని వదిలేసింది. ఆమె విధేయత చూపించింది, ఎందుకంటే దేవుని దగ్గర ఆమె మొక్కుకుంది కాబట్టి తిరిగి ఆయనకి ఇచ్చేసింది. చాలాసార్లు మనం దేవుని సన్నిధిలో ప్రభువా నువ్వు నాకు ఇది చేస్తే నీకు ఇది చేస్తా అని దేవుడిని అంటాం. కానీ దేవుడు చేసిన తర్వాత ఆ కార్యాలన్నిటినీ మర్చిపోతాం. దేవుడు మన జీవితంలో ఎన్నో చేస్తాడు. మనం పుట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఎవరి కాళ్ళే మీరు లెక్క పెట్టుకొని, మీరు పుట్టిన దినం నుండి ఇప్పుడు వరకు కూడా దేవుడు మీ జీవితంలో ఎన్ని మేలు చేశారు మీరు రాసుకుంటే పుస్తకం సరిపోద్దా? సరిపోదు. ప్రతి దినం అందరూ ఒకటి రాయొచ్చు. అందరూ రాసేటువంటి ఒకే ఒక పాయింట్ ఏముందో తెలుసా చెప్పండి? నిద్రలోనే అనేక మంది చనిపోతున్నారు, హార్ట్ అటాక్స్ వచ్చి కదా, నిద్రలోనే మైల్డ్ స్ట్రోక్స్ వచ్చి చాలా వార్తలు వింటున్నాం. కానీ మనల్ని దేవుడు సజీవంగా అయినా నిలుపుతున్నాడు. మనం మళ్ళీ ఏ యోగ్యత లేదు, ఎంత మాత్రము దేవుని ప్రేమకు అర్హత లేదు మనకి. ఎన్నో రోగాల చేత పట్టి పీడించబడుతున్నాం మనం. అయినప్పటికీ కూడా దేవుని ఉచితమైన కృప ప్రతి దినాన్ని మనల్ని కాపాడుతుంది, రోజు రోజుని మనకి ఇస్తుంది. ఎంత గొప్ప అవకాశం దేవుడు మనకి ఇచ్చాడు కదా. మరి నేను పుట్టిన దగ్గర నుంచి ఇప్పుడు నాకు 53 ఇయర్స్. 53 ఇయర్స్ దేవుడు కాచి కాపాడాడు. ఎన్నిసార్లు మరణపు అంచుల వరకు నేను వెళ్ళాను నాకు తెలుసు. అది దేవుని చిత్తం కాదు, ఎందుకంటే దేవునికి మాత్రమే మన ప్రాణం మీద అధికారము ఉంది. ఆయన మనం పుట్టినప్పుడే తన గ్రంథంలో రాసేస్తాడు,
ఎప్పుడు మనము పుట్టామో అప్పుడే ఈమె ఎప్పుడు చనిపోతుందో ఆ డేట్ను కూడా దేవుడు రాసేస్తాడు తన గ్రంథంలో. అప్పటి వరకు కూడా నీకు ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని శరీర బలహీనతలు వచ్చినా, లేదా ఎవరు నిన్ను ద్వేషించినా, లేదా నువ్వు సూసైడ్ చేసుకోవాలని ప్రయత్నించినా దేవుడు నిన్ను పోనివాడు. ఏదో రకంగా ఒక చిన్న వెంట్రుక వాసులు నిన్ను దేవుడు తప్పిస్తాడు. ఎవరో నిన్ను యాక్సిడెంట్ చేయాలని ప్రయత్నించినా దేవుడు ఏదో రకంగా నిన్ను కాపాడతాడు. అసలు దేవుడు ఎంత కృపామయుడు, ఎంత గొప్పవాడు. నిజంగా ఆయన చేసిన మేలుకి మన జీవితాంతము ఆయన సన్నిధిలో ఉండాలి. చాలామంది దేవుడు మేలు చేసి ఆయన సన్నిధిలో ఉంటారు, చేయలేకపోతే కోపగించి ఇంటికాడ కూర్చుంటారు. దేవుడు వాక్యంలో నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు, మీరు నా యందును నా మాటలు మీ యందును ఉండి ఎడల మీరు బహుగా ఫలిస్తారు అన్నది. ఆయనలో అంటుకట్టబడితేనే మనము ఫలిస్తాం. చెప్పాడు కదా, ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు అని అన్నాడు. ఆయన మన ద్రాక్షావల్లి, మనం అందరం తీగలం. సంఘంలో ఉన్న బిడ్డలందరూ కూడా ఆయనకు ఒక తీగ లాంటి వారం. ఆయనకు అతకబడి ఉంటేనే మనము ఫలిస్తాం. లేదు అని అంటే ఎండిపోతాం. ఎండిపోయే వరకు దేవుడు ఏం చేస్తాడు, ఆ తీగ దరికి అక్కడి నుంచి బయటకి పారవేస్తాడు. అలా ఉంటాం మనకి ఇష్టమా? కాదు కదా. ప్రతి దినం కూడా అంటుకట్టబడి దేవునిలోని మనం నిలిచి ఉండాలి. అలా ఉంటేనే మనం ఫలిస్తాం. కీర్తన గ్రంథంలో ఉంది కదా, నీటి కాలువల యోరన అతను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉన్నది. నీటి కాలువల యోరన అంటే నది ఒడ్డున ఉన్న చెట్లు చూడండి, లేకపోతే ఎంత కాలువలు కానీ ఇలాంటి చెరువులు కానీ పక్కలో ఉన్నటువంటి చెట్లు ఎంత పచ్చగా ఉంటాయో, ఇక్కడ నీటి కాలువల ఎవరని దేవుని వాక్యాన్ని వివరిస్తున్నారు. దేవుని వాక్యము నీరు, నీ వాక్యము నీరై ఉండే మా దాహము తీర్చుచుండే, నీ వాక్యము నీరై ఉండే మా దాహము తీర్చుచుండే, ఆ నీరే మాకు పానము స్నానము, ఆ నీరే మాకు పానము స్నానము, నీ రూపము మాకియుమా, నీ రూపము మాకియుమా, దేవాని దివ్య వాక్యము ఇవిగా మాకు దొరికెను. హల్లెలూయా 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 హల్లెలూయా. ఆయన వాక్యం నీరు లాంటిది. ప్రతిదినం నీటితో ఎందుకు స్నానం చేస్తాం? మన ఒంటిని ఉన్నటువంటి మురికి పోవడానికి. ఉదయం లేస్తే నీరు లేదే పని లేదు. ఈ లోకపు నీళ్ళతోటే ఎంత అవసరాలు నీకుంటే, ఉదయం మొహం కడగాలంటే నీళ్ళు కావాలి, వాష్రూమ్కి వెళ్ళాలంటే నీళ్ళు కావాలి, వంట చేయాలంటే నీళ్ళు కావాలి, స్నానం చేయాలంటే నీళ్ళు కావాలి. ఈ లోకంలో ఉండేటువంటి నీటితోటే నీకు ఇంత అవసరతలు ఉంటే, మరి పరలోకపు తండ్రి నీరు అనేటువంటి వాక్యాన్ని నీకు ఇచ్చాడు. ఆ వాక్యంలో అరికాలు నుండి శిరస్సు వరకు నీవు కడుక్కోవాలి దినదినము. నీ తలంపులను, నీ ఆలోచనలను, నీ హృదయాన్ని, నీ నడకను, నీ పడకను, నీ సమస్తాన్ని కడుక్కోవాలి. అందుకని దేవుడు ఏమంటున్నాడంటే, నీటి కాలువల యోరన నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. దేవుని వాక్యాన్ని చదివి నరనరాన్న అన్వయించుకున్నటువంటి వారిని, జీర్ణించుకున్నటువంటి వారు వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా పచ్చగా ఉంటారు. వాళ్ళ ఆత్మలో వాడిపోరు. అనేక మందికి వెలిగించేటువంటి వారిగా వాళ్ళు ఉంటారు. ఎప్పుడు కూడా ఆరిపోకూడదు. ఒక సంఘంలో నేను వెళ్తుంటే ఇలా పాడుతున్నాను, ఆరిపోని జ్యోతిని మాను వెలిగించుము దేవ అని పాడుతున్నారు. ఆరిపోని జ్యోతులు అంటాడు, వెలిగించుము దేవ అని పాడుతున్నారు. ఇంకా ఆరిపోని జ్యోతిని వెలిగించడం ఏంటి? ఒకసారి నువ్వు దేవుని సన్నిధికి వచ్చి మారు మనసు పొంది ఆత్మీయంగా నువ్వు బలపడి మరలా వెనక్కి తిరగకుండా నీటి బాప్టిజం పొందిన తరువాత దినదినము వాక్యాన్ని భుజిస్తూ ఆ ప్రకారంగా నువ్వు జీవిస్తూ ఉంటే నువ్వు వెలిగేటువంటివి జ్యోతివి.
ప్రతి దినం సన్నిధికి వచ్చి అలా పాడుతున్నామంటే ఈ వారం విన్నంత వాక్యం వినేసి ఇక్కడ వదిలిపెట్టేసి వెళ్ళిపోయి మళ్ళీ ఆత్మీయ స్థితిలో నువ్వు ఆరిపోతావు. ఆత్మీయ స్థితిలో ఆరిపోకూడదు. అందుకనే కదా ఎప్పుడు కూడా మనం ఎక్కడ ఉండాలి? దేవుని వాక్యములోనే మనం ఉండాలి. దేవుని వాక్యములోనే మనము స్నానము చేయాలి, మన అరికాలు నుండి శిరస్సు వరకు కూడా. అందుకని ఇక్కడ మన హన్న ఏం చేసింది? దేవునికి అనుకున్న ప్రకారంగా ఇచ్చేసింది. బాలుడైన సమయలు కూడా ఏమన్నాడు? నేను వెళ్ళను, నువ్వు మొక్కుకుంటే నేను ఎందుకు వెళ్ళాలి? నువ్వు దేవునికి ఇస్తానని మొక్కుకుంటే నేను ఎందుకు వెళ్ళాలి అని చెప్పి ఈ రోజుల్లో పిల్లలైతే ఆమె మెచ్యూరిటీ వచ్చింది, మేము ఎందుకు వెళ్ళాలి? 18 years దాటగానే తల్లిదండ్రులకి తిరగబడుతున్నారు. మాకు కూడా ఆలోచించే శక్తి ఉంది, మీరు చెప్తే మేము ఎందుకు వినాలి అని అలా తిరగబడే స్థితిలో వాళ్ళు ఉంటున్నారు. కానీ బాలుడైన సమయలు అక్కడ ఎక్కడ కూడా అనలేదు. ఆయనకి ఇంకా వయసు రాలేదు, బాలుడని రాయబడింది కాబట్టి ఆయన బాలుడు కనుక. అయినప్పటికీ కూడా ఎంతమంది బాలుడు తల్లిదండ్రులకి విధేయత చూపిస్తారా? కొంతమంది తిరగబడరా? అయినా ఈ బాలుడు అనేటువంటి సమయంలో ఎంత విధేయత చూపించారు కదా. అందుకే సామెతలు, బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు వాటి నుండి తొలగిపోడు. అందుకనే కదా మన సండే స్కూల్స్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేస్తాం. అట్లాగే ఆదికాండం గురిలో నోవాహు గురించి కూడా తెలుసుకున్నాం. చితిసారకపు మ్రానును ఆయన ఎంచుకున్నాడు. ఆయన గురించి ఆ బుక్లో చదువుతూ ఉంటే ఆయనకి చెప్పిన తర్వాత ఆ జలప్రయాణం రావడానికి చాలా కాలం పట్టింది. ఆ పట్టినప్పుడు ఆ చితిసారకపు మ్రాను ఆయన భూములు వేసి పెంచుతున్నాడట. పెంచుతూ ఉన్నప్పుడు ఒక స్టోరీలో ఒక బుక్లో చదువుతూ ఉంటే నాకు తెలిసిందనమాట. ఒక ఆయన వచ్చి, ఏంటి చెట్ని ఇంత భద్రంగా నీళ్లు పోసి ఇట్లాగా పెంచుతున్నావు అని అంటే, దేవుడు నాతో చెప్పాడు ఈ మ్రానుని పెంచమని. దీనితోటి నేను ఒక ఓడను తయారు చేయాలి, తన కుటుంబం కొరకు ఆ ఓడ చేస్తుంది. ఇదంతా బైబిల్ గ్రంథంలో రాయబడలేదు, కానీ ఒక బుక్లో ఉంది. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో మీకు తెలుసు కదా 66 గ్రంథాలే రాయబడ్డాయి. ఇంకా చాలా చాలా ఉన్నాయి, కానీ అవన్నీ కూడా మనుషులకి అవసరం లేనటువంటి దాన్ని తీసేసి ఏదైతే అవసరమైందో దాన్ని మాత్రమే వారు రాయించారు. అయితే దానిలో ఉందన్నమాట చదువుతూ ఉన్నప్పుడు. అలా పెంచుతూ ఉన్నప్పుడు చాలామంది ఆ నిర్దేవం చేశారట. చాలాసార్లు కూడా మనం పిల్లల పుస్తకాల్లో చూస్తూ ఉంటాం. ఒక ముసలి తాత మామిడి చెట్టు నాటుతూ ఉంటే చాలామంది వచ్చి ఆ తాతను అన్నారట దగ్గరకు వచ్చి, ఏంటి తాత, ఈ ముసలి తాత ఈ మామిడి చెట్టుని నాటుతున్నాడు అంటే ఇది పెద్ద అయిపోయి కాయలు కాసేసి చక్కగా పండిపోతే ఈ తాత తిని బతికేద్దామేనేనా అని ఆయన నిర్దేవా చేశారట. అప్పుడు ఆ ముసలాయన నవ్వి అన్నాడట, బాబు పలానా చెట్టుకాయలు నువ్వు తింటున్నావు కదా, అది ఎవరు పెట్టారు అని అడిగాడట. అప్పుడు మా తాత పెట్టాడు అన్నాడు. ఎవరు పెట్టారు? మా తాత పెట్టాడు. చూసావా, మీ తాత పెట్టింది ఇప్పుడు ఎవరు తింటున్నారు? మనవలు మీరు తింటున్నారు. నేను కూడా ఇక్కడ మొక్క పెట్టేది నేను తిందామని కాదు, నా మనవలు తింటారని పెడుతున్నారు ఇక్కడ మొక్క అన్నాడు. అట్లాగే నోవాహుకు చెప్పినప్పుడు చాలామంది ప్రజలు ఆయన వెర్రి వాళ్ళ వల్లే అట్లా చూసి ఆయన ఎద్దేవా చేశారు. చేసినప్పటికీ కూడా ఆయన ఎక్కడ కూడా ప్రజల మాటలు చెవిని పట్టించుకోలేదు. ఆడ ఏమనుకున్నా సరే దేవుని చెప్పేటువంటి మాటకి ఇది జరుగుతుంది అని చెప్పాడు అంటే ఇది జరిగి తీరుతుందని విధేయత చూపించాడు. చేయమన్నాడు, చేశాడు అంతే. నాలాంటి దానికైతే నాకు డౌట్ రావచ్చు. ఆయన చెప్పాడు, నేను ఇంత కష్టపడి ఇంత పెద్ద వాడని తయారు చేస్తున్నాను, చివరికి ఏమవుతుందో, ఒకవేళ రాలేదనుకో జలప్రలయము, నా కష్టమంతా వేస్టే కదా, ఇంత టైం దానికి స్పెండ్ చేసి చేయడం అనేది అని నేను అనుకోవచ్చు. నాలాంటిది అనేది ఆయనకి ఏమాత్రం కూడా సందేహం రాలేదు. దేవుడు చెప్పాడు ఇది జరుగుతుంది అన్నాడు. వెంటనే అది ఆయన తయారు చేస్తూ మనం చూసాం. ఆ కుటుంబం అంతా కూడా ఆ వాడలో ప్రవేశింపబడటం కూడా మనము చూస్తాం కదా. ఆ కిటికీ చేసే విధానం అంతా కూడా మీరు మొన్న మీకు చెప్పాను. నేను ఎంత చక్కగా దానికి నేను ఒక డ్రాయింగ్ కూడా వేసుకున్నాను అనమాట. అయితే 6వ రోజు కొండ మీద అది నిలవడం జరిగింది. 40 పగళ్ళు 40 రాత్రులు వర్షం కురిసింది. అంతా దేవుడు చెప్పినట్టుగానే జరిగింది. ఇక్కడ నోవాహు కుటుంబం అంతా కూడా విధేయత చూపించింది దేవుడికి. తన భార్య కూడా నోవాహు చెప్తే నువ్వు ఎందుకై అంత 12 అదంతా చేస్తా కూర్చున్నావు, దేవుడు నీతో చెప్తే నాతో కూడా చెప్పాలిగా, నేను కూడా నమ్ముతాను, నేను కూడా నీకు సహాయం చేస్తానని ఎక్కడ అట్లా ఆ కొడుకులు అట్లా ఆ కోడళ్ళు అట్లా ఆయన ఇంటి పెద్ద ఆయన మాటకి ఒబీడియన్స్ చూపించారు.
అందరూ కూడా ప్రవేశించారు. ఇక్కడ విచిత్రం ఏంటంటే సృష్టి అంటే ఆ సృష్టిలో ఉన్నటువంటి జీవరాశులు కూడా నోవాహు యొక్క మాటకు లోబడ్డాయి. మీరు ఎక్కండి, రెండేసి తీసుకున్నాడంట. నేను అనుకుంటాను దేవుడు చెప్పినప్పుడు ప్రతి దాన్ని ఆడదు కానీ మొగదు కానీ రెండింటిని ఎక్కించండి నోవాహు కుటుంబంలో అన్నప్పుడు వాటిని పిలుచుంటాడు నోవాహు. ఓ పిలి ఇట్రా, ఓ సింహం ఇట్రా అని ఉంటాడు. దగ్గరికి వచ్చుంటాయి. లేకపోతే ఆయన అంతటా అడవిలోకి వెళ్ళి వేటాడి లేదా దాన్ని పట్టుకుని కష్టపడి తీసుకొచ్చి ఎలా ఎక్కిస్తాడండి? దేవుడు షడ్రకు మెషకు అబద్ధగోలను సింహ బోన్లు వేసినప్పుడు ఆ సింహాల నోళ్లను మూయించినటువంటి దేవుడు వాటిని పిలిపించి నోవాహుకు అప్పగించడం చేత కదా పిలుచుంటాడు. అవి వచ్చింది చక్క రెండింటిని ఆ జనరేషన్. ఎందుకంటే మరి 40 పగళ్ళు 40 రాత్రులు భూమి మీద ఇలాంటి వర్షం పడితే జీవరాశి ఏ పురుగు కూడా ఉండకుండా చనిపోతుంది, మనిషే బ్రతకలేనప్పుడు. అందుకని నోవాహు దగ్గర నుంచి మళ్ళీ న్యూ జనరేషన్ అనేది స్టార్ట్ అయింది. ఎంత చక్కగా చూడండి. అంటే దేవుడు ముందే వాటికి ఆజ్ఞాపించాడు, నోవాహు మిమ్మల్ని పిలుస్తాడు, మీరు ఒబీడియన్స్ చూసి వెళ్ళండి. వాటన్నిటిని ఆలో చేయించాడట. వేరేగా మేకలు, కుక్కలు, కోట్ అన్నిటిని దేవుడు సమస్తాన్ని. అసలు ఒకసారి ఊహించుకుంటే వాడు ఎంత పెద్దగా చేసి ఉంటాడని. ఇవన్నీ పిచ్చి పిచ్చి కథలు కాదండి. ఇప్పటికీ కూడా మన యూట్యూబ్లో వస్తాం, నేను చూడండి. ఆ కొండ మీద ఒక పెద్ద ఆరాలతో పడినటువంటి ఆ ఓడ ఆనవాళ్ళు ఉంటే ఈ మధ్య సైంటిస్టులు వెళ్ళి చూస్తే ఇక్కడ నోవాహు కొలతలు బైబిల్లో ఎలాగున్నాయో ఇంచుమించు అదే కొలతలతోటి అక్కడ ఉన్నట్టుగా కనిపిస్తూ ఉన్నాయి ఆ ఆనవాళ్ళు. ఆరారోతు పర్వతం మీదే పైగా బండి. కాబట్టి ఇవన్నీ కూడా బైబిల్ అప్పుడు వాళ్ళు కూడా వచ్చి అన్నారట, ఇది బైబిల్లో ఉన్నటువంటి ఒక స్టోరీకి నిదర్శనంగా కనిపిస్తూ ఉంది, కాబట్టి ఇది నిజమై ఉండొచ్చు అని చెప్పి వాళ్ళకు కూడా తెలుస్తుంది. మనం నిజమని నమ్ముతాం, కానీ వాళ్ళు బయట వారు ఏమనుకుంటారు, వాళ్ళకి ఇది నిజం కాదనుకుంటారు. కానీ వాళ్ళు కూడా దాన్ని నమ్మడం, విశ్వసించడం జరిగింది. ఆ విధంగా నోవాహు కుటుంబం కూడా దేవునికి ఎంతో విధేయతను చూపించింది. ఎప్పుడైతే మనం విధేయత చూపిస్తామో ఈ లోకంలో వచ్చేటువంటి శ్రమల నుండి, బాధల నుండి, సుడిగండాల నుండి, సునామీల నుండి మనం బయటికి విడుదల చేయబడతాం. దేవుడు మన సురక్షితమైనటువంటి ప్రాంతానికి నడిపిస్తాడు. నేను ఒక యూట్యూబ్లో ఒక పిక్చర్ చూస్తూ ఉంటుంటే, పిక్చర్ అంటే సినిమా పిక్చర్ కాదు, ఒక రీల్ లాంటిది అనమాట. చూస్తూ ఉంటుంటే ఆయన అప్పుడు ఇలా నడుచుకుంటూ వస్తున్నాడు. జస్ట్ 1 minute ఇలా అన్నాడు, ఇలా ఒక్క అడిగి ఇలా ముందుకు తీశాడు. పెద్ద స్తంభం ఆ వెనుకున్నటువంటి ఒక చిన్న మినీ వ్యాన్ మీద పడిపోయింది. ఆ రెండు దృశ్యాలు, ఆ వ్యాన్ అప్పుడు ఆడటం, ఆయన వెంటనే దిగటం. అది పడిన తర్వాత అతను డోర్ తీసుకుని వెంటనే దూకేశాడు. ఈ వ్యక్తి జస్ట్ ఇలా వెళ్ళాడు, వీళ్ళ ఆ వ్యాన్ వచ్చింది. అక్కడ దేవుడు ఎంత గొప్ప కార్యం చేశాడని నేను అనుకుంటే, ఈ వ్యక్తి ఇలా వెళ్ళగానే ఒక్క అడుగు అనమాట, జస్ట్ రెప్ప పాటు 1 minute అనమాట, ఇలా వెళ్ళగానే అలా పడిపోయింది. పడిపోగానే ఆ వ్యక్తి వెనక్కి తిరిగి చూసి అమ్మో అనుకుంటున్నాడు. తర్వాత ఇంకొక వ్యాన్ అతనేమో వెంటనే అది ధామ్ అనగానే కిటికీలో అది ఆ డ్రైవింగ్ సీట్లో వచ్చి బయటకు దూకేశాడు. రెప్పపాట్లో ఇద్దరిని దేవుడు నేనంటాను. అందుకనే దేవుని యొక్క కాపుదల మన మీద ఉంటే రెప్పపాట్లో నిన్ను నన్ను కాపాడతాడు. ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేదు. కాబట్టి మనకు కావాల్సింది ఏంటంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం, దేవుని మాటకు విధేయత చూపించడం. ఆ భక్తులందరినీ గ్రంథంలో దేవుడు ఎందుకు రాయించాడు? వాళ్ళు ఇటువంటి విధేయతను చూపించడాన్ని బట్టి వారు బహుగా ఆశీర్వదించబడ్డాడు. అబ్రహాము అలాంటి విధేయతను చూపించడాన్ని బట్టి జనములకు తండ్రిగా ఆయన నిలబడ్డాడు. జనములకు అబ్రహాము విశ్వాసులకు తండ్రిగా నిలబడ్డాడు. ఆ కుటుంబాన్ని ఇప్పటి వరకు మనం ఎందుకు చెప్పుకుంటున్నాము అని అంటే, అంతటి విశ్వాసాన్ని, అంతటి ప్రేమను దేవుని మీద ఆయన చూపించాడు. అన్నా కూడా అంతే, అనుకున్నటువంటి మాట ప్రకారంగా ఆమె చేసింది. అలాగే నోవాహు కూడా దేవుడు చెప్పిన మాట ప్రకారంగా ఆయన చేశాడు. ఎవరైనా చెప్పిన మాట ప్రకారం మనం చేస్తే అబ్బాయి ఎంత విధేయత, ఎంత చక్కగా పనిచేశారు అని చెప్పి దేవుడు మళ్ళీ ఇంకో పనిని ఇవ్వడానికి ఇష్టపడతాడు. తలాంతుల గురించి మన అందరికీ తెలుసు కదా. ఇచ్చేసినవన్నీ కూడా భూమిలో పాతి పెట్టేసి ఏం చేయకుండా అలాగే ఉంచేస్తే అలాగే ఉంటాయి. అవి కూడా తీసేసుకుని దేవుడు ఎవరైతే అభివృద్ధి చేస్తారో దేవుడు వారికే ఇస్తారు. అందుకని ఎప్పుడు కూడా మీకు ఉన్నటువంటి తలాంతుల్ని మీరు యూజ్ చేసుకోండి. పాట పాడే వరాన్ని దేవుడిస్తే పాడండి, ప్రార్థన చేసే వరాన్ని దేవుడిస్తే ప్రార్థించండి, ప్రసంగించే వరాన్ని దేవుడిస్తే ప్రసంగించండి.
లేదా మీ సాక్ష్యాన్ని ఇతరులకు చెప్పి అనేక మందిని దేవుని సన్నిధిలోకి నడిపించండి. ఎందుకంటే దేవుని యొక్క రాకడ సమయంలో మీకు గొప్ప బహుమానం అక్కడ ఉంటుంది. ఎవరో వచ్చి ఈ అబ్బాయి ఎలా చేసింది, ఈ అబ్బాయి ఎలా చేశాడు అని చెప్పి ఎవరో వచ్చి నీ మీద సాక్ష్యము వాళ్ళు చెప్పరు. నీ క్రియలే నీ మీద సాక్ష్యం కలుగుతాయి. ధూళి సాక్ష్యం చెప్తుందంట. అది నా ధూళి, మన చెప్పుల్లో ఉన్నటువంటి ధూళి కూడా సాక్ష్యం చెప్తుందంట. ఈ లోకంలో కోర్టులకి పోలీస్ స్టేషన్కి సాక్ష్యం కావాలనంటే ఎవరో ఒక వ్యక్తి వచ్చి చెప్పాలి కదా, ఒక మనిషి వచ్చి చెప్తేనే వాళ్ళు నమ్ముతారు. కానీ పరలోకంలో ఎవరు చెప్పక్కల, మన క్రియలే మన మీద సాక్ష్యం చెప్తాంటే అవన్నీ అట్లా తిరుగుతూ ఉంటాయి. దేవుని మీద మన మీద నేలారోపణ దేవుని ఎదుట అవి చేస్తూ ఉంటాయి. అట్లాగే 4వదిగా చూద్దాం. ముగ్గురు వ్యక్తులు మనం చెప్పుకున్నాం. మొదటిది అబ్రహాము, రెండవది హన్న బాలుడైన సమయం గురించి చెప్పుకున్నాం, మూడోది అలాగే నోవాహు గురించి చెప్పుకున్నాం, 4వదిగా సారేపతు వెధవరాల గురించి చెప్పుకున్నాం. అది గురించి ఆ స్టోరీ మీ అందరూ తెలిసిందే. 1 రాజుల గ్రంథం 17వ అధ్యాయము 9 నుండి 14 వచ్చిన వరకు చదవండి. తొమ్మిది టు 14 చెప్పండి. చాలా ఇంకా అక్కడ చదివితే అప్పుడు ఏది ఆమెతో ఇట్లా, నేను భయపడవద్దు, పోయి నీవు చెప్పినట్లు చేయము. భయపడవద్దు, పోయి నేను చెప్పినట్లు నీవు చేయము. అంటే ఈ స్టోరీ మనందరికీ తెలిసినటువంటిది కదా. ఏలియా ఆహాబురాజు ఏలుతున్నటువంటి దినాల్లో అక్కడ ఏమొచ్చిందండి? కరువు. ఎందుకంటే సంవత్సరం పాటు అక్కడ వర్షం పడలేదు. ఆ ముందు వచనాలు చూడండి. ఏలి అహాబు నద్దకు వచ్చి, ఎవరి సన్నిధిని నేను నిలవబడి ఉన్నానో ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవము తోడు నా మాట ప్రకారం గాక ఈ సంవత్సరములలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించెను. సేవకుల మాటలు ఆ దినాల్లో రాజులు చక్కగా వినేటువంటి వారు. ఎందుకంటే దేవుడు వారితో మాట్లాడతారు కాబట్టి ఆ సేవకులు ఏమి చెప్తే రాజులు దాన్ని వినేవారు, పాటించేవారు. చూడండి అంతటి మహా రాజులు కూడా ఆ దినాలు. అలానే ఏలియా అక్కడికి వెళ్ళి చెప్పాడు ఆహాబు రాజుతో, ఈ సంవత్సరం ఏమి పంటలు పండవు, వర్షం పడదు, మంచు కూడా రాదు, కాబట్టి కరువు వస్తుంది. ఎప్పుడైతే వర్షాలు మంచులు పడలేదో భూమి మీద ఏమొస్తుందండి? కరువు వస్తుంది. కరువు వచ్చిందంటే ఏముండదు? తినడానికి ఆహారం ఉండదు. అంతే కదా, కరువు వచ్చిందంటే పంటలు పండకపోతే తినడానికి ఆహారం ఉండదు. అందుకోసం దేవుడు ఏం చేశాడంటే ఏలియా తోటి ఆహాబు రాజుకి అట్లా చెప్పించి ఆ ప్రవచనాన్ని చెప్పించి వెంటనే దేవుడు ఏలియాని విడిచిపెట్టలేదు. రాజును ఇక్కడ పోషించాడో లేదో పక్కన పెడితే ఏలియాను మాత్రం ఎక్కడికి వెళ్ళిపోమన్నాడు? నువ్వు ఈ సంవత్సరాంతా ఎక్కడ ఉంటావంటే కెరీతు వాగు దగ్గరికి వెళ్ళిపో, అక్కడ నేను కాకోలములకు ఆజ్ఞాపిస్తా, అక్కడ నుంచి కాకనికి ఒక రొట్టె ఒక మాంసం ముక్క నీకు తీసుకొని వస్తుంది, నువ్వు తిని హాయిగా అక్కడ ఉండాలి. రొట్టె మాంసం ముక్క తింటే సరిపోతుంది, మనకు తాగటానికి నీళ్ళు వద్దా? అందుకే దేవుడు ఏలియాని కేరీతు వాగు దగ్గరికి పంపించాడు. అదంతా చదువుతున్నప్పుడు మనం ఏదో చదువుకుంటే వెళ్ళిపోవడం కాదు. రొట్టె ఆహారం అంటే కాకి ద్వారా ఇప్పించాడు. మరి ఆ కాకి రొట్టె ఎక్కడ దొరికిందో మాంసం ముక్క ఎక్కడ దొరికిందో అది కూడా మనకు తెలియదు. దేవుడు ఆజ్ఞాపించాడు, కాకి తీసుకొచ్చింది, ఏలి అక్కడ ఉన్నాడు. కేరీతు వాగు కూడా ఎండిపోయిందట. మళ్ళా కేరీతు వాగు ఎండిపోయింది, తాగడానికి నీళ్లు లేవు. మళ్ళీ ఎక్కడికి వచ్చాడు? సారేపతి అనేటువంటి ఊరికి వచ్చాడు ఏలియా. దేవుడి ప్రణాళికలు చూడండి ఎంత గొప్ప. అక్కడికి వచ్చేటప్పటికి పొలలేరుకుంటూ ఒక సారేపతి వెధవరాలు కనిపిస్తుంది. అమ్మా నువ్వు నాకు మంచినీళ్ళు ఇస్తావా అని అడిగింది. అలాగే ఇస్తానయ్యా అని వెళ్తుంటే ఆయన మంచినీళ్ళతో పాటు ఏమన్నాడండి? నాకు ఒక చిన్న ముక్క అప్పం చేసుకొని తీసుకుంటామ్మా అని అన్నాడు. పాపం అక్కడ రాయబడింది కదా సారేపతు వెధవరాలు, ఆ పేరు రాయబడలేదు. వెధవరాలు అంటే ఒక భర్త లేనటువంటి స్త్రీ.
ఆమె తన కుమారుని పోషించుకుంటుంది. అడవిలో కట్టెలు ఏరుకుని అమ్ముకును మరి ఏదో జీవనం సాగిస్తూ ఆమె బ్రతుకుతా ఉంది. అయితే ఇంకా ఆమె అనుకుంటుంది సారేపత్తు ఆ పక్కన ఊర్లో కరువు వచ్చింది, ఈ పక్క కూడా కరువు వచ్చేసినట్టే. ఇంకా అందుకని అక్కడ ఆమె చనిపోదాం అనుకుంటుంది. ఆమె దైవభక్తి కలిగినటువంటి స్త్రీ కనుక దేవుడు ఏలియాని అక్కడి నుంచి ఇక్కడికి ఈ సారేపత్తి ఊరికి పంపించాడు. ఎందుకంటే దేవుడు అక్కడ కెరీతు వాగు దగ్గర ఏలియాని కాకోలముల చేత ఆయన పోషించినటువంటి దేవుడు మరలా ఇక్కడికి పంపించాడు. ఎందుకంటే ఆయన పోషింపబడటమే కాకుండా ఆ విధవరాలు కూడా ఆయన ద్వారా పోషింపబడాలనే ఉద్దేశంతో దేవుడు ఆయన అక్కడికి పంపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ విషయం ఏంటంటే ఎవరన్నా మన ఇంట్లో బియ్యం లేనప్పుడు, లేకపోతే పైసలు లేనప్పుడు, సమృద్ధి లేనప్పుడు 10 మంది చుట్టాలు వచ్చి కూర్చున్నారు అనుకున్నాం. వెళ్ళిపోమలేంగా చుట్టాలని అంటామా? ఎవరు మనం ఏం చేస్తాం? వాళ్ళు తెలియకోకుండా ఏదో బయట నుంచి తీసుకొచ్చి రావడం, సీక్రెట్గా తీసుకురావడం, సడన్గా వస్తారు చుట్టాలు. చెప్పి అదిగా వచ్చినప్పుడు అలా వాళ్ళకి ఏదో చేసి పెట్టాలనే ఉద్దేశంతో మనం ప్రయత్నాలన్నీ చేస్తాం. ఇన్ కేసు మన దగ్గర లేకపోయినా కూడా ఇరుగమ్మనో పొరుగమ్మనో తీసుకుని వచ్చి పైసలో ఏదో ఒకటి, అది విలేజెస్లో అయితే కాస్త రైస్ అడుగుతారు, కారం అడుగుతారు, పప్పు ఉప్పులు అన్నీ అడుగుతారు, అన్నీ ఇస్తారు. సిటీలో ఎవరు ఇస్తారండి? ఎవరు? సిటీలో అడగాలంటే పైసలే అడగాలి. అట్లా ఏదో రకంగా పక్క నుంచి తీసుకొచ్చి మనం పెడతాం, అయిపోతుంది. కానీ అక్కడ ఆ ఊరిలో అప్పిచ్చేటువంటి వారు కూడా ఎవరు లేరు. అప్పు ఇవ్వడానికి అక్కడ అసలు ఉంటే కదా, అక్కడ ఏమొచ్చింది? కరువు వచ్చింది. అందుకని ఆమె ఏమని చెప్తుంది అంతో, దైవదేవుడా ఆ బుడ్డిలో కొంచెం పిండే ఉంది, కొంచెం నూనె ఉంది, ఈ పూటకి మా కొడుకు నేను చేసుకుని తిని చనిపోదాము అనుకుంటున్నాను, మళ్ళీ అందులో నుంచి నీకు ఒక అప్పం చేసుకున్నామంటే నేను ఎక్కడ తెచ్చేది? ఆవిడేం చెప్పేసింది. అయితే ఈ రోజుల్లో మనమైతే చెప్పలేం, కానీ చుట్టాలకు ఏముందో ఏం లేదని వాళ్ళు ఏమన్నా అనుకుంటారేమో, ఒక్క పూట చూడలేరా అనుకుంటారేమో అని. సహజంగా ఈ రోజుల్లో దేవుడు ఎవరికి కూడా మరీ అంత కరువు ఇవ్వలేదు. ఇచ్చాడా? చెప్పండి. కరువు లేదన్న వాళ్ళందరూ దేవుని స్తోత్రం చెప్పండి. దేవుడు కూడా చెప్పండి, దేవుడు ఇస్తాడు. లేదు, దేవుడు పోషిస్తాడు. విశ్వాసం ఉంటే దేవుడు ఒక రకంగా పోషిస్తాడు. ఎందుకో తెలుసా? నువ్వు పని చేయడానికి కావలసినటువంటి బలము, శక్తి, ఆరోగ్యం ఎవరిచ్చారు? దేవుడు ఇచ్చాడు. నువ్వు 10 మందిని పోషిస్తున్నావు, దేవుని దృష్టిలో నువ్వు గొప్పవాడు. ఎన్నో కుటుంబాలను నువ్వు పోషిస్తున్నావు, దేవుని దృష్టిలో నువ్వు గొప్పవాడు. నువ్వు ఒక్కడమే తినేయట్లేదు. అలాంటి శక్తి, బలాన్ని, వివేచన, తెలివిని దేవుడు నీకు ఇచ్చాడు. కాబట్టి నిన్ను ఇంకా దేవుడు అభివృద్ధిలోకి తీసుకొస్తాడు. ఎప్పుడు మనమే ఉండాలి, మనమే తినాలి, మనమే బాగుపడాలి, మన పిల్లలు పైకి రావాలని చూసామనుకోండి, ఎక్కడ ఉన్నటువంటి స్థితిలో మనం అక్కడే ఉంటాం. దేవుడు మనకిచ్చిన దాన్ని బట్టి కొద్దిగా ఇతరులకి సహాయము చేయాలి. ఎప్పుడు వాళ్ళు అడిగినప్పుడు, వాళ్ళు అడగకుండా మీకు కావాలా అని వెళ్ళినప్పుడు ఎవరు తీసుకొని ఈ రోజుల్లో మనం కూడా ఇవ్వలేము. దేవుడు చెప్పాడు కదా, 2 అంగీలు ఉంటే 2 ఇచ్చేమన్నాడా, 1 ఇవ్వమన్నాడా? ఒక్కటే ఇమ్మన్నాడు. ఆ ఒకటి నీ కొరకు ఉంచుకోవాలి. అలాగే ప్రస్తుతం నీ కుటుంబంలో నీకు సమృద్ధిగా ఉంచుకొని ఆ మిగిలింది పేదలకి ఇవ్వాలి. నీకు సమృద్ధిలో నుంచి పేదలకు ఇచ్చిన దానికంటే లేమి స్థితిలో ఇచ్చిన దాన్ని కూడా దేవుడు చూస్తాడు. పేదల ద్వారా ఏం చేసింది? తన జీవనం అంతా ఇచ్చేసింది. 2 కాసులు ఉంది. దేవుని సన్నిధికి వచ్చి చందా వేయాలనుకుంది. అన్నీ ఎత్తిందంటే ఏ గుడ్లోనే ఎక్కడో ఒక నాడు దొరికి ఉంటుంది. అది తీసుకొచ్చి దేవునికి ఇట్లా గోప్యం వేసింది. ఇట్లా వేసింది. కుడి చేయి వేసేది ఎడమ చేతికి కూడా తెలియదు. ఆ కానుకలు పెట్టి దగ్గర దేవుడి నుంచి ఉన్నాడట. ఆయనకి ఏమవసరం? ఆయన రాజు, సర్వాధికారి. ఆయనకి డబ్బులు అవసరమా? లేకపోతే ఎవరేం చేస్తున్నారని చూద్దామని నుంచున్నాడా? అక్కడ నుంచున్నాడు ఆయన. ఎవరి విశ్వాసం ఎలా ఉందో ఆ దేవునికి తెలుసు. అందరూ ఇలానే వేశారు. అప్పుడు అందరు కనగేసిన ఆ అమ్మని చూపించి, ఆ పేద విగ్రహాన్ని చూపించి, మీ అందరికంటే ఇవి ఎక్కువ వేసింది. ఎంత వేసిందంటే 2 కాసులు. అంతేనా? 2 కాసులు. మరి అందరూ చాలా ఎక్కువ వేశారు. అదే ఎందుకు చెప్తున్నానంటే ఆమెకి ఇంటిలో ఉన్నది అది మాత్రమే. ఆ 2 కాసులు దేవునికి వేసేసిన తర్వాత ఇంకా ఆమె జీవితంలో ఏమీ లేదు. ఇంటికి వెళ్ళి ఏదైనా కొనుక్కుని తిందామన్నా, వంట చేసుకుందామన్నా ఏమీ లేదు ఆమెకి. ఆమె జీవనం అంతా ఇచ్చేసింది. ఇక్కడ ఈ సారేపతి విధవరాలు కూడా ఏమీ లేదు. ఆ బుడ్డిలో కొంచెం పిండి మాత్రమే ఉంది, కొంచెం నూనె మాత్రమే ఉంది. ఏలియా వచ్చాడు, నాకు కూడా ఒక అప్పము చేసి తల్లి. ఆమె జడుస్తూ ఉంది. అయ్యో 2 పూటలు తిని ఈ పూటకి ఈ రోజు తిని చచ్చిపోదాం అనుకుంటే ఒక పూటకే వచ్చేలాగా ఉంది. ఈయన వచ్చి మధ్యలో షేర్ అడుగుతున్నాడు అనుకోండి.
అయినప్పటికీ కూడా ఆయన ఏమన్నాడు, ఇక్కడ వచ్చిన చదువుతూ ఉంటే, అప్పుడు ఏలే ఆమె తిట్లను, భయపడవద్దు, భయపడవద్దు. ఎందుకు భయపడాలి? మనం నమ్ముకున్నటువంటి దేవుడు రాజులకు రాజు, ప్రభులకు ప్రభు. రాజు బిడ్డలకు ఏదైనా కొదువు ఉంటుందా? దేవుని ఎదుట అడగండి, మా రాజు నువ్వు ప్రభు, నీ బిడ్డలు మేము ఎందుకు కొదువు పడాలి, మేము ఎందుకు పస్తులు పడాలి అని చెప్పి దేవుని సన్నిధిని అడిగితే ఆయన సమృద్ధిగా ఇచ్చేటువంటి వాడు. మీలో చాలామంది అడగలేకనే పొందలేకపోతున్నారు అని దేవుడు కూడా శ్రమిస్తాం. అడగాలి దేవుని సన్నిధికి, దేవుడు ఇస్తాడు. అప్పుడు ఏమన్నాడు, ఇక ఈ పై వచనానికి వస్తే, అప్పము మొదట చేసి నా యొద్దకు తీసుకుంటాము. అది నీకు ఏది కలిగినప్పటికీ కూడా మొదట దేవుని సన్నిధికి తీసుకుని వస్తే దానిని దేవుడు ఆశీర్వదిస్తాడు. చాలామంది మీలో రైస్ బ్యాగ్ రాగానే తీసేసి ఇక్కడికి తీసుకుని వస్తారు. భోజనం చేసేటప్పుడు ప్రార్థన చేస్తున్నారా? ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు? ఎందుకు విషయాన్ని గుర్తొచ్చింది. ఒకసారి వాక్యం చెప్పాను, భోజనం చేసేటప్పుడు ప్రార్థన చేయకుండా భోజనం తింటే ఎవరితో సమానం? అది మీకే తెలియదు, నేను అన్నాను కదా. భోజనం దగ్గర కూర్చున్నప్పుడు, ప్రభువా ఈ భోజనం ఇచ్చినందుకు నీకు వందనాలు. ప్లాట్ఫామ్ మీద, రోడ్ల మీద అక్కడక్కడ చాలా మందికి భోజనం లేక ఎంగిలి మెతుకులు తింటూ బ్రతుకుతున్నారు. మా జీవనాన్ని అలా చేయలేదు, దేవానికి స్తోత్రం అని చెప్పుకొని తినాలి. ఎందుకంటే ఒకవేళ అనుకోవచ్చు మీరు, మేమెందుకు అడుక్కుంటాం, మాకెందుకు ఈ స్థితి వస్తుంది అని అనుకోమాకండి. దేవుడు తలుచుకుంటే బండ్లు వాళ్ళ బండ్లు అయిపోతాయి. మొదటి వారు కడపటివారు కాదు, కడపటివారు మొదటివారు కానీ అయిపోతారు. ప్రతి దాంట్లో గర్వాంధుల సహితం గద్దె దింపి గద్దె మేపించేది. రాజుగారికి ఏం కొద్దిగా, రాజుగారిని ఏం చేశాడు ఆయన? ఉన్నటువంటి సింహాసనాన్ని దించి గడ్డి తినిపించాడు. దేవుడు అంతటి గొప్పవాడు. ఎందుకు పనికిరానటువంటి దీన్ని పైకి ఎక్కించి సింహాసనం ఇచ్చే దేవుడు. అదంతా కూడా మనం ప్రవర్తించే విధానాన్ని బట్టి ఉంటుంది. అందుకని ఇక్కడ మొదట నా యొద్దకు తీసుకుందాం. మీకు కలిగినది ఏది కూడా మొదటగా దేవుని దగ్గర తీసుకుని రావాలి. ప్రథమ ఫలాలు. పల్లెటూరులో అయితే కనుక, ఇక్కడంటే మనకేం చెట్లు ఉండవు కాబట్టి ఎవరు అంత పెద్దగా తయారు అంటూ ఉంటే తెస్తారు. కొంతమంది ఇచ్చున్నారు. మొట్టమొదటికి కాయలు కాసినప్పుడు ఆ కాయలని అన్నీ ప్రథమ ఫలాలు తీసుకుని వస్తారు. కొత్తవారు పళ్ళు ఇస్తారు. ప్రతి ఒక్కరు మాకు ఎక్కువ కాకరకాయలు, మామిడికాయలు వస్తూ ఉంటాయి, అవి ఇస్తూ ఉంటారు ప్రథమ ఫలాలు. ఎందుకని మొదటగా దేవుని సన్నిధికి తీసుకుని వస్తే దేవుడు దాన్ని ఆశీర్వదిస్తాడు. ఎందుకు ఆశీర్వదిస్తాడో తెలుసా? సేవకుడు తీసుకుని తిని దాని కొరకు ప్రార్థన చేస్తారు. చాలామంది సేవకులు వచ్చినప్పుడు తినేస్తారు. తినేస్తే ఆశీర్వాదం ఉండదు. వారి కొరకు ప్రార్థన చేయాలి. అందుకే మీరు ఇచ్చే దశంభాగాలు కవర్ల మీద కూడా మీ పేర్లు ఎందుకు రాయమంటాం చెప్పండి? ప్రార్థన చేయడానికి. ప్రభువా వాళ్ళు నీకు ఇచ్చారు, ఈ నెలలో వాళ్ళకి ఎక్కడ కూడా తక్కువ కాకూడదు, ఎక్కడ కూడా పొదువు కాకూడదు, ప్రతి దానిలో కూడా వారికి సహాయం చేయి, ఎక్కడికి వెళ్తున్నా సహాయం చేయి అని మేము దాని కొరకు ప్రార్థన చేస్తాం. అందుకని కంపల్సరీగా పైన పేరు రాయండి. పేరు రాస్తే ప్రార్థన చేస్తాం. మీరు ఎంత ఇస్తున్నారు అనేది ఎవరికి తెలుస్తుంది? ఫస్ట్ దేవుడికి తెలుస్తుంది, తర్వాత ఎవరైతే దానికి వస్తారో వారికి తెలుస్తుంది. ప్రార్థన చేయాలి. ఎందుకంటే ప్రార్థన చేయకోకుండా దాన్ని తీసుకుని తినేవాడు ఎవరండి? శాపగ్రస్తుడు. ప్రార్థన చేయాలి. ఎందుకంటే ఆ ప్రతిఫలాన్ని పొందుతున్నా అంటే ప్రార్థన చేయాలి. అందుకని మొదటగా అప్పం చేసిన దగ్గర తీసుకుని రమ్మన్నప్పుడు ఏలియా దానిని చేసింది ఆమె. తరువాత నీ బిడ్డకును నీకు అప్పం చేసుకున్నాడు. 3 కలిపి ఒకసారి చేయ, ముందు నా దగ్గర తీసుకు. ఆయన ప్రార్థన చేసి ఆయనకి ఇవ్వడాన్ని బట్టి ఆ పూటకే చనిపోదాం అనుకున్నటువంటి ఆ విధవరాలు ఆ సారేపతి అనేటువంటి ఊరిలో కరువైపోయినంత కాలము కూడా ఆమె ప్రతిరోజు రొట్టె తింటానే ఉంది, నీళ్లు త్రాగుతానే ఉంది. ఎంత గొప్ప విశ్వాసం చూడండి ఆవిడకి. అలాంటి విశ్వాసం అనుకుందా? ఎవరైనా పాస్టర్ గారు లేనప్పుడు మీ ఇంటికి వచ్చి అప్పు అడిగారు అనుకోండి, మాకే లేక అప్పుడు పాలైతే ఈ పాస్టర్ గారు ఏంటి మా ఇంటికి వచ్చి అడుగుతున్నాడు. దేవుడి కృపను బట్టి దేవుడు మమ్మల్ని ఎప్పుడూ అలాగా చేయలేదు. ఎందుకంటే ఒకవేళ మా దగ్గర ఉన్నా లేకపోయినా దేవుడు ఎవరిని జత చేయాలో ఆయన ముందే తన గ్రంథంలో రాస్తాడు.
ఆయనకి చాలా అభిమానం ఎక్కువ, నాకు అభిమానం. ఆ పూటకి లేకపోతే అన్నం వండిన తర్వాత ఏం చేసైనా పెడతా, కానీ పొరపాటు నేను అక్కడ మేము నాగారంలో ఉన్నప్పుడు పోలీస్ ఆంటీకి తెలుసు, పచ్చిమిరకాయ లేకుండా ఉండేవి ట్రూత్ బెండకాయ కూర అని అడిగింది. ఆ రోజు బయటకు వచ్చింది, కొంచెం కూర వేసుకుని తిన్నదనమాట. ఈ బెండకాయ కూరలో పచ్చిమిరపకాయ వేయలేదమ్మా అంది. వేయలేదు అంటే లేవు పచ్చిమిరకాయలు అంటే, అయ్యో మా ఇంటికి వస్తే నేను పచ్చిమిరకాయలు ఇచ్చిందా లేదు, మన పక్క కొట్టులో ఉన్నాయంట, ₹2 ఉంటుందా పచ్చిమిరకాయలు తేవాలంటే. అప్పుడు మా పాస్టర్ గారి జీతం ఎంత, 3600. మా ఇంటర్ది 950. ఆ స్టేజ్ నుండి వచ్చినటువంటి వాళ్ళం మేము. ఈరోజు ఇక్కడ నిలబడి ఈ మాటలు చెప్తున్నామంటే మేము ఇబ్బందులు పడలేదనుకోకండి, కష్టాలు లేవనుకోకండి. ఇబ్బందుల్లోంచి కష్టాల్లో నుంచి జాగ్రత్తగా పైకి వచ్చినటువంటి వారు, దేవుని యొక్క విశ్వాసాన్ని వదిలిపెట్టకుండా, ఆయన ప్రేమను వదిలిపెట్టకుండా, కష్టమైన నష్టమైన బాధ అయినా, హింసైన కరువైన ఖడ్గమైన నిందలైన అవమానాలైన దేవుని సన్నిధిలో ముందుకు వెళ్తూ ఉంటేనే దేవుడు మనల్ని పైకి తీసుకొస్తాడు. ఆ 3600 ఎంతో ఉంటే దానిలోనే జాగ్రత్తగా ఎవరు మా ఇంటికి వచ్చి అడగకూడదు, కొట్లాడకూడదని ముందు ఎంత హౌస్ తీసేసి పారుబిల్లి తీసేసి ఆ ఉన్న దాంట్లోనే జాగ్రత్తగా మేము కట్టుకునేవాళ్ళం. మొదటగా దేవునికి ఇచ్చేవాళ్ళు, దేవునికి తీసేవాళ్ళు. ఎందుకంటే మేము సేవకులే కాబట్టి మా ఇంటికి ఎవరైతే ప్రార్థన చేయడానికి ఆ సంస్థ నుంచి సేవకులు వచ్చేవారు ఎన్నిసార్లు మేము కూడా తెలుసు. మేము మా కలిగిన దానిలో మేము ఇచ్చేవాళ్ళం. అదే మా బిడ్డలు కూడా నేర్పుతాం. మా ఇంటికి ఎవరు సేవకులు వచ్చినా ప్రార్థన చేసినప్పుడు మేము సేవకులమైనా వాళ్ళ సేవకులు కాబట్టి మా ఇంటికి వచ్చినటువంటి వ్యక్తులు మేము ఎప్పుడు ఒంటి చేతులతో మేము పంపించాం. దేవుడు అది చేయమన్నాడు. అది ఎవరైనప్పటికీ కూడా విశ్వాసులైనా సేవకులైనా అది చేయాలి, అది ఆశీర్వాదం. ఇలాగా దేవుని సన్నిధికి మొదటగా తీసుకుని వచ్చినప్పుడు ఈ వెదురాలు ఆశీర్వదించబడినట్లుగా మనం చూస్తాం. ఇక్కడ మనకి ఏమర్థం అవుతుంది, ఆయన చెప్పినటువంటి మాటకి, ఆ ఏలియా చెప్పినటువంటి మాటకు ఆమె విధేయురాలైంది. కొంచెమే ఉంది కదా, కొంచెం నూనె ఉంది కదా, ఆయనకి చేసి ఇచ్చేస్తే నాకేముంటుంది అన్నది. నువ్వు మొదట చెప్పింది చేయి అన్నాడు ఏలియా. ఆమె చేసి తీసుకొని ఇవ్వడాన్ని బట్టి ఆమె ద్వారాగా దేవుడు ఆశీర్వదించబడ్డాన్ని బట్టే ఆ ఏరియా ద్వారాగా ఆమె కాలం అంతా బ్రతికినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎప్పుడు కూడా మనం కలిమిలో చేసింది ఎవరు చూడరు, లేమిలోనే దేవుని సేవకులకు చేసింది, లేమిలోనే దేవునికి చేసింది దేవుడు చూసి ఆ 2 కాసులు వేసినటువంటి ఆ స్త్రీని ఎలాగైతే పొగిడాడో, ఎలాగైతే ఆమెని చూశాడో, దేవుడు కూడా ఈ మధ్యాహ్నకాల సమయంలో చూస్తూ ఉంటాడు పైన. కాబట్టి దేవుడి మాటలు దీవించునుగాక. మరి దేవుడి చిత్తమైతే ఇంకా మిగిలిన విషయాలు ఉన్నాయి. ఈ ఓల్డ్ టెస్ట్మెంట్ నుంచి కొంతమంది వ్యక్తులు నేను తీసుకున్నాను. వాళ్ళ చిత్తమైతే మరి న్యూ టెస్ట్మెంట్ నుంచి మరికొంతమందిని తీసుకుని దేవుని వాక్యాన్ని మరి ఉన్నాం. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించునుగాక. ఎంతమంది వ్యక్తులు మనం చూసామండి? అబ్రహాంని చూసాం, చెప్పాలి, నోవాహుని చూసాం, అన్నాన్ని చూసాం, సారెపతి వదిరాన్ని చూసాం. కాబట్టి చక్కగా చెప్తున్నారు మీరు వాక్యాన్ని. ఇంటికి వెళ్ళి ఆ వాక్యాలన్నీ మళ్ళీ ఒకసారి మీరు చదవండి. చదివితే మన ఆత్మీయ జీవితానికి మంచి నడిపింపు వస్తుంది, మనం ఆశీర్వదించబడతాం, అనేక మందికి ఆశీర్వాదకారకులుగా మనము అవుతాం. ఎప్పుడు దేవుని మాట మనము విన్నప్పుడు. ఆ భక్తుల్ని దేవుడు అందుకే మన ముందు ఉంచాం. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించుగాక. ప్రార్థన చేసుకుందాం. ఒక నిమిషం ప్రతి ఒక్కరు కూడా కళ్ళు మూసుకున్నట్లయితే దేవుని సన్నిధిలో ప్రార్థనలు గడుపుదాం. మంచి వాక్యాన్ని మనం విన్నాం, దేవుడు మనతో మాట్లాడాడు. ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాడు. దానికి ఈ భక్తులందరూ కూడా ప్రభువా వారి యొక్క జీవిత విధానంలో నాయన విధేయత చూపించారు. దానికి మరి మా జీవితంలో ప్రభువా ఏ విషయంలో నీకు ఇంకా విధేయత చూపించకుండా మేము ఉన్నామో మాకు తెలియదు. ఈ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడారు ప్రభువా, జ్ఞాపకం చేసుకోనండి నాయన. ఇంకా ఏ విషయంలో మేము మీకు విధేయత చూపించాలో మాకు తెలియచేయండి ప్రభువా. మమ్మల్ని మేము సరి చేసుకోగలగడానికి సహాయం చేసి పెట్టండి నాయన. జ్ఞాపకం చేసుకోనండి ప్రభువా. అలా విధేయత చూపించడానికి